షాప్ నుంచి కొన్నటువంటి ఫ్రూట్స్ అయితే మాత్రం నేను వెంటనే ఈ ప్లాస్టిక్ బాక్స్‌లో అయితే స్టోర్ చేస్తాను. వాటి పైన అయితే ఒక పేపర్ టవల్ కూడా యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం వల్ల అయితే ఏదన్నా వెట్టొచ్చా గానీ ఆ పేపర్ టవల్ అయితే తీసుకుంటది. ఫ్రూట్స్ అయితే ఒక 5 డేస్ వరకు అయినా ఫ్రెష్‌గా ఉంటాయి. నాకు ఎవ్రీడే స్కూల్ లంచ్ బాక్స్‌లో పెట్టాలి కాబట్టి అందుకని ఇలా అయితే చేసి పెట్టేసుకుంటాను. ఈరోజు మా అమ్మాయి లంచ్ బాక్స్‌లోకైతే మాత్రము ఫ్రూట్సు, స్నాక్ మాత్రమే పెడుతున్నాననమాట. బిర్యానీ పెడదాము అని చెప్పైతే మార్నింగే కుక్ చేసేసాను. కాకపోతే లిడ్ అయితే అసలు ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అయిన తర్వాతైనా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పాననమాట. వాళ్ళ డ్యాడీ అయితేనేమో వద్దు అక్కడే కొనుక్కొని అని చెప్పేశారు. మా అమ్మాయికైతే మాత్రము అక్కడ కొనుక్కోవడం అసలు ఇష్టం ఉండదనమాట. పిజ్జాలు అవన్నీ అయితే ఆమె తినదు. దాంతో పాటు వాళ్ళు ఎప్పుడో చేసి పెట్టేసుంటారు కాబట్టి అవి కొంచెం డ్రైగా అయిపోయుంటాయనమాట. అందుకని ఆమెకసలు నచ్చదు. ఎప్పుడో ఒకరోజు కొనుక్కోమంటే కొనుక్కుంటది గానీ, ఈరోజు ప్రిపేర్ చేసి గూడా వద్దు అని చెప్పే లోపల ఆమె ఫీల్ అవుతూ అయితే స్కూలుకెళ్ళిపోయింది ఈరోజు.